హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి ప్రతి ఒక్కరు కూడా. ఐ హోప్ ఎవరిబడి మరి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు అనుకున్నాను. మనం 26వ తారీఖున సబ్మిట్ చేయాలమ్మా. 26వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీటు క్యాన్సిల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే ఇచ్చారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 220 కాలేజీలు ఏమో ఉన్నట్టుండే, 2 లక్షల పైగా సీట్లు అయితే ఉండి 1,30,000 సీట్లు అయితే భర్తీ అయినట్టుంది. మరి కాలేజ్ వైజు మరి కొద్దిగా బ్రీఫ్గా అసలు టాప్ కాలేజీల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, టాప్ కాలేజీల్లో సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈసీఈ కట్ ఆఫ్ ఎంత ఉంది, కొద్దిగా డేటా కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే 220 కాలేజీల డేటా మనం కలెక్ట్ చేయలేము కదా, కొద్దిగా మరి అసలు ఓవరాల్గా ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా మరి టాప్ మెయిన్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ కాలేజీల్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డేటా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు కూడా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కానీ చెక్తో మరి మిగతా అన్ని కాలేజీలకు సంబంధించి ఏయూ కానీ, జేఎన్టీయూ కానీ, కాకినాడ కానీ, అనంతపూర్ కానీ, అదేవిధంగా విజయనగరం కానీ, ఇలా విట్ ఏపీ ఏ విధంగా మరి కట్ ఆఫ్స్ ఉన్నాయో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు బ్రాంచ్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకుంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ చూసాము, ఇది బ్రాంచ్ వైజ్ కూడా డేటా వచ్చేస్తుంది. బ్రాంచ్ వైజ్ కూడా మనకి ఈ విధంగా మరి డేటా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా డేటా వచ్చి రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ఒకసారి కట్ ఆఫ్ అయితే చూసేద్దాం. మరి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందో చూసేద్దాం. టాప్ కాలేజీలో కట్ ఆఫ్ ఈ విధంగా మరి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసానమ్మా. మరి కలెక్ట్ చేశాను. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. స్టూడెంట్ కోసం కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. డేటా కలెక్ట్ చేయడం అయితే జరిగింది. చూడండి ఒకసారి. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడ ఓన్లీ సిఎస్సి మరి కట్ ఆఫ్, ఈసీ కట్ ఆఫ్ ఓవరాల్గా మొత్తం కట్ ఆఫ్ అయినా మనం తీయలేము కాబట్టి మరి రానున్న రోజుల్లో వాళ్ళు మరి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తారు, ఎంసెట్ వాళ్ళు అయితే ఇస్తారు. అది దానికోసం వెయిట్ చేద్దాం. మొత్తం డేటాని మనమైతే చేయలేము. 485 ర్యాంక్ వచ్చిందమ్మా. ఇది ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ ర్యాంకు ఏ విధంగా ఉందో సిఎస్సికి 485 ర్యాంకు నుంచి ఓపెన్ అయ్యి 1619 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే దీనిలో స్టూడెంట్ ఇది ఓసీ అనమాట. ఇది ఓసీ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి. ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కూడా ఉంటారు గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఉండుంటారు. దీనిలో మరి 1619 వరకు వచ్చింది సిఎస్సి వచ్చింది. జేఎన్టీయూ కాకినాడ 3267 ఈసీఈ 3267 ఈసీఈ నుంచి ఇది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా కలిపి 8276 వచ్చింది. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం 465 నుంచి 1806 గుర్తుపెట్టుకుంటే 1806కి అయితే ఇది ఈ సిఎస్సి కట్ అవ్వడం జరిగింది. ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం. ఈసీ అయితే 836 నుంచి 4261. అంటే ఈ డేటాలో మొత్తం గుర్తుపెట్టుకుని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరి ఓన్లీ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ గర్ల్స్ బాయ్స్ మొత్తం డేటా ఉంటుందమ్మ గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ చేయొచ్చు, సార్ బాయ్స్కి ఇంతే వచ్చింది. మరి అంతా ఇండివిజువల్గా మనము యాక్యురేట్ డేటా తీయలేకపోతున్నాం కాబట్టి మరి ఈడబ్ల్యూఎస్ వరకు కూడా తీసేమన్నమాట. గాయత్రి విద్యా పరిషత్తులో సిఎస్సికి 430 నుంచి 3419. అదేవిధంగా ఈసీఈ 1358 నుంచి 6348. విట్ ఏపీ యూనివర్సిటీ 871 నుంచి 3572కి సిఎస్సి కట్ అయింది. ఈసీఈ అయితే 1247 నుంచి 33,148 కట్ అయిపోయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 916 నుంచి 4350 కట్ అయిపోయింది. మరి సిఎస్సి ఇది ఈసీఈ ఏఎస్ఆర్ఎం యూనివర్సిటీ 554 నుంచి 4510కి కట్ అవటం. ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి 3237 నుంచి ఇక్కడ సీట్స్ ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 21,873కి కట్ అయిపోయింది ఓసీ పిల్లలకు కానీ ఈడబ్ల్యూఎస్. దీనిలో ఓసీ పిల్లలు ఉంటారు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉంటారు, అబ్బాయిలు ఇద్దరు కలిపి ఉంటారు. మరి ఈసీఈ అయితే 7,771 నుంచి 39,668కి వచ్చేసింది. విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ భీమవరం 1912 నుంచి 5,744 వరకు ఉంటుంది. సిఎస్సి ఇది సిఎస్సి బ్రాంచ్ అమ్మ. ఇది ఈసీ వచ్చి 4,336 నుంచి 12,604కి అయితే కట్ అయింది. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడ మీరు కూడా దానిలోకి వెళ్ళినట్టయితే మీరు కూడా మీ ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం 2,194 నుంచి 6,000కి కట్ అయిపోయింది. ఫేజ్ 1
ఇది ఫేజ్ 1 కట్ ఆఫ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇది ఈసీఈ 2691 నుంచి విజయనగరము 9443 దాకా కట్ అయిపోయింది. మరి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం 522 నుంచి 520 నుంచి 5301. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఎస్వియు వాళ్ళకే సీట్స్ వస్తాయి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి సీట్స్ వస్తాయి. ఎక్కువ లోకల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి ఈసీఈ అనంతపురంలో 1458 నుంచి మరి 8000కి అయితే కట్ అయిపోయింది. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైజాగ్ 3108 నుంచి 8109. మరి ఈసీఈ 5009 నుంచి 5336 నుంచి 18941. ఎస్ఆర్కేఆర్ ఏలూరు, ఇది ఎస్ఆర్కేఆర్, ఇక్కడ 3463 నుంచి 7495 కట్ అయిపోయింది. మరి అదేవిధంగా 2007 ఈసీఈ అయితే 2279 నుంచి 14430 వచ్చేస్తుంది. ప్రసాద్ పొట్లూరు విజయవాడ 2437 నుంచి 13625 కట్ అయిపోయింది. ఈ సిఎస్సి బ్రాంచ్, ఇది సిఎస్సి. ఈసీఈ అయితే 4977 నుంచి 19733 వరకు అయితే కట్ అయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఆదిత్య యూనివర్సిటీ 1490 నుంచి 18856 వరకు అయితే సిఎస్సి కట్ అయిపోయింది. ఇక్కడ మరి సీట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈసీ అయితే 3080 నుంచి 26,26289 వరకు ఈసీ కట్ అయిపోయింది. ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు చోడవరం 1273 నుంచి 8685 కట్ అయిపోయింది. అదేవిధంగా ఈసీ అయితే 4543 నుంచి 15819 కట్ అయింది. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజం, జిఎంఆర్ గ్రూప్ 3678 నుంచి 11787 వరకు అయితే కట్ అయింది. ఈసీఈ 7673 నుంచి 22026 వరకు కట్ అయిపోయింది. ఇది స్టూడెంట్స్. మరి ఈ కట్ ఆఫ్లన్నీ కూడా సిఎస్సి అండ్ ఈసీఈ బ్రాంచ్ ఓన్లీ ఈ కట్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్, ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వర్తిస్తాయి. మరి బీసీ అవన్నీ కవర్ చేయటం, అవి రానున్న కాలంలో కూడా మరి ఎనాలిసిస్ కూడా వస్తూ ఉంటాయి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అంటూ మరి ఫర్దర్గా అన్నీ ఒక వీడియోలో మనం కవర్ చేయలేము, రానున్న కాలంలో కూడా కవర్ చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్.